నేపాల్లో మెరుపు వరదల బీభత్సం 17 మంది మృతి 133 మంది భారతీయులు గల్లంతు. చంద్రబాబుకు డైవర్షన్, రెడ్ బుక్ పై ఉన్న ధ్యాస రైతులపై లేదన్న వైఎస్ జగన్. రాష్ట్రంలో కరువు డేంజర్ బెల్స్ మోగిస్తున్నా సీఎం స్పందించడం లేదని ఫైర్. ఇసుక దోపిడీకి టీడీపీ ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి గ్రీన్ సిగ్నల్. పర్యావరణ నిబంధనలు బేఖాతరు చేస్తూ తవ్వకాలకు ఆదేశాలు. డిప్యూటీ సీఎం భట్టితో కొండా మురళి భేటీలో సుస్మిత వ్యాఖ్యలపై చర్చ. తన కుమార్తెను ప్రశ్నించే హక్కు తమకు లేదన్న తండ్రి కామెంట్లతో మరో రచ్చ. రేవంత్ రెడ్డి పాలన అంటేనే భూములు అమ్మడం, బొంద పెట్టడానికి కూడా స్థలం లేకుండా విక్రయిస్తున్నారన్న హరీష్ రావు. ఏపీ తెలంగాణ మధ్య మరోసారి కృష్ణా జలాల వివాదం. సాగర్ నుంచి కుడి ఎడమ కాల్వలకు పోటాపోటీగా నీరు విడుదల. కోనసీమకు చెందిన 7 మత్స్యకారుల ఆచూకీ లభ్యం. 23 రోజుల తర్వాత బెంగాల్, ఒడిశా సరిహద్దుకు చేరిన బోటు. సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం. లారీని ఢీకొన్న ట్రావెల్స్ బస్సు, 6 దుర్మరణం. ఏఈ నూకరాజు కుటుంబం ఆత్మహత్య కేసులో మరో ట్విస్ట్. తన కుమారుణ్ణి సౌజన్య పెళ్లి చేసుకుంటారని చెప్పిందన్న సాదిక్ తల్లి. నష్టాల్లో మూసిన దేశీయ స్టాక్ మార్కెట్లు. సెన్సెక్స్ 183, నిఫ్టీ 120 పాయింట్లకు పైగా లాస్.